హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ పాలకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కందిపప్పు, పాలకూర, టొమాటో, చిల్లీ, చింతపండు తీసుకోవాలి. ముందుగా కందిపప్పులో నీళ్లు పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పాలకూరని అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని, అలాగే కొంచెం చింతపండుని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతలోపు పోపుకి రెడీ చేసుకున్నాం. పోపుకి కొంచెం ఆనియన్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, 3 నుంచి 4 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు తీసుకొని రెడీ పెట్టుకున్నాం. తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయే వరకు ఉన్నిచ్చి కుక్కర్ మూత ఓపెన్ చేసి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. మంచిగా ఉడికింది. ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని మెత్తగా దీన్ని చిదుముకోవాలి. ఇలా మెత్తగా రాముకున్న తర్వాత పోపు వేసుకుందాం. ముందుగా చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇందాక చూపించినటువంటి పదార్థాలన్నీ పోపుకి యాడ్ చేసుకుందాం. వీటిని మంచిగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన ఈ పోపుని మన పప్పులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. అంతే, టేస్టీ పాలకూర పప్పు రెడీ అయిపోయింది.